ఆంధ్రప్రదేశ్లో ఉల్లిపాయ ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ సమస్యను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి పంట సాగు చేసిన రైతులకు ప్రతి హెక్టార్కు 50,000 ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై సుమారు 100 కోట్ల అదనపు భారం పడుతుంది. అయినప్పటికీ రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అచ్చెన్నాయుడు వివరించారు. కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 45,278 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. 24,218 మంది రైతులు. వారికి ఇప్పుడు ప్రభుత్వ ప్రకటన అనుకూలంగా మారనుంది. గతంలో మీరు ఏ ప్రభుత్వాలు చూసినా సరే ఏదైనా ఒక పంటకి గిట్టుబాటు ధర రాకపోతే మాటలు చెప్పడమే తప్ప ప్రభుత్వం నుంచి ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ముఖ్యమంత్రి గారు బాధలున్నా ఆర్థికంగా సమస్యలున్నా నేను ఊహించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రకృతి విపత్తు వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంటకి ఒక హెక్టార్కి 17,500 రూపాయలు ఇస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉల్లి పండించారో పండించినటువంటి ప్రతి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది నభూతో నభవిష్యత్ ఎవ్వరూ ఊహించని విధంగా ఊహకందని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను.